నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇవాళ జరగనున్న బీజేపీ వికాస్ పర్వ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రానికి అమిత్ షా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వికాస్ పర్వ్కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సమీ లైవ్ లో అందిస్తారు. సమీ, ఓవర్ టు యు. సంతోష్, మరికొద్ది సేపట్లో సూర్యాపేటలో బీజేపీ తలపెట్టిన వికాస్ పర్వ్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లా నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ జిల్లాల నుంచి కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 50,000 మంది కార్యకర్తలు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో బలపలాడనే ఉద్దేశంతో బీజేపీ తలపెట్టిన ఈ బహిరంగ సభ ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి ప్రారంభం జరిగింది. మొత్తానికైతే నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రానున్న 2019 ఎన్నికల్లో బలపడమే, రానున్న 2019 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పేసి బీజేపీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే బీజేపీ తన కార్యాచరణ మొదలుపెట్టిందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ రోజు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ సభకు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ స్థాయి నేతలతో పాటు అమిత్ షా కూడా రావడం వల్ల పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే సభా ప్రాంగణంలోకి వదిలిపెడుతున్నారు. మొత్తానికి అయితే ఏర్పాట్లన్నీ మొత్తం పూర్తి అయినాయని చెప్పొచ్చు. మనతో పాటు బీజేపీ నేత దిలీప్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ చెప్పండి సార్, సూర్యాపేటలో ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీజేపీ? ఈ మధ్య హైదరాబాద్లో జరిగినటువంటి మా మండల స్థాయి పై పదాధికారుల సమావేశంలో అమిత్ షా గారు వచ్చారు. ఆ రోజు ఒక సందేశం ఇచ్చారు, తెలంగాణలో 2019 అనేది బీజేపీదే, ఖచ్చితంగా ఇక్కడ అధికారంలో రాబోతున్నామని. అస్సాంను ఉదాహరణ కూడా చెప్పారు. 5 స్థానాల నుండి అస్సాంలో అధికారంలో ఏ విధంగా వచ్చామో రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా తెలంగాణలో వస్తామన్నది. ఈరోజు ఇక్కడ వికాస్ పర్వ్ సందర్భంగా వివిధ పథకాలు ఈరోజు దేశంలో అన్ని దాదాపుగా 46 స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది. అవి ఒక జన్ధన్ యోజన అంటే 21 కోట్ల మంది ప్రజలకు, సామాన్యులకు కూడా బ్యాంకు వెళ్ళేటువంటి అవకాశం, అకౌంట్ ఓపెన్ చేయడం. అదేవిధంగా 5 కోట్ల మందికి గ్యాస్ ఫ్రీగా ఇచ్చేటువంటి ఒక పథకం. ఈవెన్ అగ్రికల్చర్ సెక్టార్ లోపల రైతులకు కూడా మీరు సమగ్రమైనటువంటి ఒక ఇన్సూరెన్స్ పథకం, క్రాప్ ఇన్సూరెన్స్తో సహా ఇట్లా రకరకాల పథకాలు ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి ఒక సందేశం తెలంగాణ పిల్లలకి ఏంటంటే, ఇక్కడ టీఆర్ఎస్ అన్నది తన కబంధ హస్తాలతో బంగారు తెలంగాణ కోసం అధికారం అప్పచెప్తే 9 మాత్రమే రాజ్యాన్ని వెళ్తున్నారు. వాళ్ళ అవినీతి అనేది ఏ రకంగా ఉందో నినాదం మన కోదండరామే స్పష్టంగా చెప్పారు. 2 years లోపల అసలు ఏమి చేసింది లేదని. వాళ్ళు చేయరు కూడా. రాబోయే 3 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ అభూత గరపనలు లేకపోతే అరిచేతి స్వర్గం చూపించడం తప్ప వాళ్ళు చేయలేదు, ఏమి ఉండదు. అది మేం కాదు, జేఏసీ చెప్తా ఉంది ఏమి చేయలేదని. ఏమి చేయరని మనందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణ జిల్లాలో మొత్తం కూడా జిల్లాల వారికి ఇలాంటి సభలు పెట్టబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆ సూర్యాపేటలో మొదటిగా ఇక్కడి నుంచి ప్రారంభం చేయడానికి కారణం ఏమంటారు? అంటే ఇప్పుడు నల్గొండ ఈజ్ డెఫినెట్లీ ఒక పోరాటాల కిల్లా. ఏదో ఒక ప్రాంతం నుంచి మనం స్టార్ట్ చేయాలి కదా, వీ హ్యావ్ టు మేక్ ఎ బిగినింగ్. సో జిల్లాల వారీగా మీరు అన్నట్టుగా సందర్భం ఉన్నప్పుడు నల్గొండను మనం ఖచ్చితంగా ఇక్కడ మోటివేట్ చేద్దామనే ఒక ఇది ఉంది మాకు. నల్గొండ ఇది పవర్ సెంటర్. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పోరాట తత్వాన్ని బీజేపీ 2019 కోసం మలుచుకుంటుంది. ఇప్పుడు ప్రజల పథకాలతో పాటు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజల్లో కూడా ఒక స్ఫూర్తిని నింపడం అనేది కూడా ఒక లక్ష్యం. అమిత్ షా అనేది పవర్ఫుల్ లీడరు. ఈరోజు మా అవినీతి రహిత పాలన అందించింది పార్టీ. సో ఆ సందేశం ప్రజల్లోకి మరీ గ్రాస్ రూట్ టీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటున్నారు. మరి టీడీపీ కాంగ్రెస్ కూడా ఉంది కదా, దాని పరిస్థితి? టీడీపీ కాంగ్రెస్ను మైంజేయలేదు ఉంది పాప, ఆయనే ఖతం చేశాడు. అక్కడ ఏం లేదు, మనం వాళ్ళు లేవుదామన్నా ఆయన లేచే పరిస్థితులు లేదు. ఆ 2 పార్టీలు కూడా. వైఎస్ఆర్సీపీ ఖతమైంది, టీడీపీ ఖతమైంది, కాంగ్రెస్కు సత్తా లేదు, లేచే సత్తా లేదు. సో ఆల్టర్నేట్గా ఎట్లా చూసినా పొలిటికల్ చూసినా కూడా బీజేపీ కనపడుతుంది. కాబట్టి ఈ సందేశం అనేది ఖచ్చితంగా మా ముఖ్య నాయకులతో ఈ వేదిక నుంచి ఇస్తారు. మేము డెఫినెట్లీ ఆ విధంగా కృషి కూడా చేస్తాం. ఎందుకంటే పట్టుదల, నిజాయితీ, నిబద్ధతున్నటువంటి పార్టీ బీజేపీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఉన్నారు. చెప్పండి సార్, రానున్న రోజుల్లో బీజేపీ ఏ నినాదంతో జనంలోకి వెళ్ళబోతుంది? ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అంటే అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సిద్ధాంత నిబద్ధతతో ప్రజలకు అనుగుణంగా, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం, ఎన్నికల్లో హామీలు ఇవ్వకుండా అభివృద్ధి నినాదంగా మోదీ గారు వెళ్ళడం జరిగింది. హామీలు ఇచ్చి ఒకవైపు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో కొనసాగిస్తున్నటువంటి తరుణంలో హామీలు ఇవ్వకుండా ఆచరణ చూయిస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తోంది. అదే రకంగా
ఒక క్రెడిబిలిటీ ఏదైతే ఉన్నదో ఆ క్రెడిబిలిటీ ఆధారంగా ప్రజల్లోకి వెళ్తాం. ఎందుకంటే ఇవాళ సామాన్యులకు సంబంధించి జనధన యోజన కావచ్చు, సామాజిక భద్రత గురించి మరి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కావచ్చు, రైతులకు సంబంధించి ఫసల్ బీమా యోజన కావచ్చు, ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మరి దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కావచ్చు, మరి యువతకు ఉపాధి కల్పించేటువంటి దిశలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కావచ్చు, ఆ అంశాల్లో వారికి నైపుణ్యాన్ని పెంపొందించే దిశలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తదితరాలు కావచ్చు. ఇవాళ కరువుతో అల్లాడుతున్నటువంటి రాష్ట్రానికి 100 పని దినాలను 150 పని దినాలకు పెంచడం కావచ్చు, ఆహార భద్రత కింద 5 కిలోల బియ్యాన్ని ఈ రాష్ట్రానికి అందించడం కావచ్చు, 24 గంటల కరెంటు, మరి యావత్ దేశానికి 24 గంటల కరెంట్, అది వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ, విద్యారంగానికి కానీ, వాణిజ్య రంగానికి కానీ మరి ఇచ్చేటువంటి లక్ష్యంతో ఇవాళ పనిచేస్తూ ఉంది. మరి యావత్ దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ యావత్ దేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి 24 గంటల కరెంట్ అందించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎలా ఉంటుంది బీజేపీ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ప్రభుత్వం కార్యాచరణ మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ యొక్క చేపట్టుతున్నటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి పనులు, చేయబోతున్నటువంటి పనులు ప్రజలకు విశదీకరించి మరి ఆ యొక్క నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. చేసినటువంటి నిర్ణయాలు, చేసినటువంటి అభివృద్ధి, కొనసాగుతున్నటువంటి పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, ఈ అంశాలుగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. మొత్తానికైతే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలు తీసుకుని వెళ్లడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుందనే విషయాన్ని కూడా ఈ సభల ద్వారా వివరిస్తామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల వారీగా ఇలాంటి సభలు చేపడతామని కూడా చెప్తున్నారు. మొత్తానికి 2019 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో అమిత్ షా కూడా ఈ సభ నుంచి ప్రసంగించే అవకాశం ఉంది. భారీగా జనం కూడా ఇప్పటికే వస్తున్న పరిస్థితి, ప్రాంగణం కూడా ఇప్పటికే జనంతో కిటకిటలాడుతుంది. మొత్తం సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ సమీర్.